అదే అదే ఒకసారి కన్ఫర్మ్ చేయండి. అడ్రస్ కన్ఫర్మ్ ఇచ్చిన అడ్రస్ లో ఉన్నా, ఇంకా కన్ఫర్మ్ చెప్తున్నా కదా, ఇది కన్ఫర్మేషన్ కదా. నోట్తో చెప్పండి అంటున్నా. అరే నోట్తో కాకపోతే దేంతో చెప్తారు సార్? ఇప్పుడు నోట్తో కాకపోతే దేంతో ఇంకో దాంతో చెప్తున్నా. మరి అదే చెప్పేది, మరి ఇచ్చింది అని అట్లా చెప్పడం కాదు. నోట్తో అట్లా చెప్పడం ఒక పలక మీద రాసిస్తా. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు నోట్తో చెప్పండి సార్ అంటే మీరు పలక మీద రాసిస్తా అంటారు కదా. మరి నేను చెప్పిన వచ్చిన అడ్రస్ లో మీకు ఏదైతే ఫస్ట్ ఇచ్చిన అడ్రస్ దాంట్లో ఉన్నానంటే నోట్తో చెప్పండి అంటే ఏజెంట్ పేమెంట్ చేస్తే నేనేం చెప్పాలి సార్? ఏజెంట్ ఇచ్చిందని చెప్పకుండా నేనే ఒప్పుకోనా? చేస్తాడండి పేమెంట్, ఏజెంట్ పేమెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. కొన్నిసార్లు ఏజెన్సీలు వాళ్ళ టార్గెట్ కోసం కస్టమర్కి ఫండింగ్ చేస్తాయి. సో అలా పేమెంట్ అయిందని చెప్తే రికవర్ ఏజెంట్ నమ్మట్లేదు. సో అదే కన్వర్సేషన్ జరిగింది. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సార్ నమస్తే, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. సో మీ ప్రొఫైల్ నుంచి సెటిల్మెంట్ రైజింగ్ కోసం వచ్చింది. పేమెంట్ చేసుకుంటారా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ది? 47,300 మీ అవుట్ స్టాండింగ్ అనేది ఉంది. మీరు పేమెంట్ చేసుకోండి, మేము మీకు ఒక 14,000 క్లోజ్ చేస్తాం సార్. 10,000కి లాస్ట్ టైం మాట్లాడినాం సార్. 10,000కి వస్తే 10,000 కా సార్? 10,000కి అప్రూవల్ రాదు సార్. 10,000 అప్రూవల్ వాళ్ళు కాలేదని చెప్పి సెటిల్మెంట్ ఇక్కడ సెండ్ చేశారు వాళ్ళు. కరెక్ట్. నాకు 14,000 అడ్జస్ట్మెంట్ కాలేదు కాబట్టి నేను కట్టలేను కదా. 14,000 అడ్జస్ట్ కాకపోతే మా సైడ్ నుంచి ఒక దీంట్లో సజెషన్ చెప్తే ఇప్పుడే 10,000 పే చేసుకోండి. బట్ మంత్ లో మిగతా 4,000 చేసి క్లోజ్ చేసేయండి. 10,000 సార్, 10,000కి ఇచ్చేకి 47,300 మీ అవుట్ స్టాండింగ్ ఉందండి. టైం పడుతుంది. అది పాసిబుల్ అయితే మీరు ఇంత డిస్కషన్ చేయండి. 10,000 కార్డు క్లోజ్ చేసి ఎప్పుడో చేసేవాళ్ళం. అది కావట్లేదు కాబట్టి మెయిన్ ఇది సెండ్ చేశారు వాళ్ళు సెటిల్మెంట్ డిపార్ట్మెంట్. టైం పడుతుంది. టైం అంటే ఎంత సార్? ఇంకో 2 మంత్స్ పడుతుంది. ఇంకో 2 మంత్స్ అయితే అప్పుడు ఇంకా 20,000 సెటిల్మెంట్ చేయాల్సి వస్తుంది. డిబిఐ యాడ్ అవుతుంది కాబట్టి. 20,000 అప్పుడు ఫోర్క్లోజ్ చేద్దాం. ఇంకో 1 year టైం తీసుకొని సార్ 50% ఎలా కట్టమంటారు కాబట్టి ఫోర్క్లోజ్ చేసుకుంటే ఒక 6 నెలల టైం తీసుకొని. 6 నెలల టైం కావాలా సార్? మీరు ఇప్పటికీ డిలే చేశారు. ఇంత కేర్లెస్ గా మాట్లాడి దీన్ని ఎలా సార్ క్లోజ్ చేయాలి? మీరు 2 months తీసుకోండి లేదా 6 months తీసుకోండి లేకపోతే అని చెప్తున్నారు. అది కేర్లెస్ కదా సార్? అరే 20,000 కట్టండి అంటే ఇంకొక 6 నెలలు తీసుకుంటారని చెప్తున్నారు. మీరు ప్రాబ్లం చెప్పలా సార్? మీరు ప్రాబ్లం చెప్పలేదు, మీరు కేర్లెస్ గా మాట్లాడుతున్నారు సార్. 14,000 కార్డు క్లోజ్ అయ్యేది సార్. కోడ్ క్లోజ్ చేసి నాకు 10,000 కావాలంటున్నారు. సరే సార్, 10,000 చేసేదని మీకు ఇక్కడ కట్టండి నా వల్ల కాదంటారు. లేదంటే సార్ ఇప్పుడు మీకు 2 months తర్వాత కాబట్టి జీబీఐ యాడ్ అయిపోయి మీ సెటిల్మెంట్ చేంజెస్ వేవ్ ఆఫ్ వస్తుంది కదా, అది చేంజ్ అవుతుంది. ఆఫ్టర్ 2 months అప్పుడు 20 చెప్పి మీరు 6 months అన్నారు. మీరు ఇక్కడ ప్రాబ్లం ఎవరు చెప్పారు? ఆఫ్టర్ 2 months ఉందా సార్ కార్డు క్లోజ్ చేసే ఉద్దేశం ఉందా సార్ మీకు? నాకు ఉద్దేశం ఉంది కానీ డబ్బులు లేవు సార్. ఉద్దేశం ఉంది, డబ్బులు అంటే మరి ఎందుకు వాడుకున్నారు సార్? ఎందుకు వాడుకున్నారు? ఎందుకు ఇచ్చారు నాకు? మీరు వాడుకోనికే కదా. మరి ఇచ్చినాము, ఇచ్చి వాడుకుని ఎగ్గొట్టమని చెప్పలేదు కదా, తిరిగి కూడా కట్టమని చెప్పినాం. అది గుర్తులేదా? ఇచ్చి వాడుకొని ఆన్ టైం చాలా కట్టాయి కదా, మీకు అది తెలియలేదా? మీకు అది చూడలేరా సార్? ఆన్ టైం మీరు చాలా గట్టి. ఇప్పుడు ఎందుకు సార్ ఇట్లా ఎంత డిపిఐ వచ్చేసి మీకు ఇప్పుడు కార్డు అనేది చార్జ్ ఆఫ్ లో ఉంది సార్? అదే సార్, కస్టమర్ ఆన్ టైం ప్రీవియస్ కట్టాడు, ప్రజెంట్ డబ్బులు లేకనే కదా కట్టింది సార్. ప్రజెంట్ డబ్బులు లేవని కదా సెటిల్మెంట్ చెప్తున్నాను. మీరు ప్రాబ్లం చెప్పకుండా మీ పార్టీకి మీరు కేర్లెస్ గా మాట్లాడితే ఇంకా మీరు ప్రాబ్లం ఏంటి చెప్పారు? నేను దేనివల్ల మీరు వినండి సార్, దేనివల్ల కట్టట్లేదు అంటే ప్రాబ్లం చెప్పేవాడిని, మీరు అడగలేదు కదా నాకు. మీరు దాని దగ్గర చెప్పుకోవాలి సార్. ఇంకా 6 నెలలు పడుతుంది, 20 వేలు పడితే సంవత్సరం పడుతుంది అంటే మీరు సంవత్సరం దాకా వెయిట్ చేస్తాం అనుకుంటున్నారా? మీరు చెప్పిన దాని ప్రకారమా? మరి వెయిట్ చేయాలి ఇంకేం ఇస్తారు సార్? వెయిట్ చేయాలి ఇంకేం చేస్తారు? ఓకే, మీకు డబ్బులు మేము ఇచ్చి మేము వెయిట్ చేయాలి ఇంకేం చేస్తారు? మీరు తీసుకొని తిరిగి కట్టరు. నేను చెప్పాను మీరు ఏం చేసినా ఎస్బీఐ చూస్తా ఉంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు చెప్పండి సార్? ఏంటి సార్ మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి సార్? ఏం చేస్తాం మేము చూసుకుంటాము కానీ అక్కడ మీరు పేమెంట్ కట్టద్దు ఎస్బీఐకి. ఈవెన్ ఒక్క రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. మాఫీ చేస్తారు. ఇంత కేర్లెస్ గా మాట్లాడిన తర్వాత మీరిచ్చే 10,000కి చందాలు తీసుకోవట్లేదు ఎస్బీఐ. మాకు తెలుసు మేమేం చేస్తాం. మీ ఆఫీస్ అడ్రస్ మీ అడ్రస్ కన్ఫర్మ్ చేయండి సార్. మాకేమొద్దు, రాసుకోండి. చెప్పండి. అట్లా గచ్చిబౌలి 5,85,000 పిన్ కోడ్. ఒక్క నిమిషం నేనే చెప్తాను. నేను చెప్పింది కరెక్ట్గా చెప్తున్నా, రాసుకోండి. చెప్పండి. గచ్చిబౌలి పిన్ కోడ్ 5,85,000. 5,85,000 ఔటర్ రింగ్ రోడ్. పిల్లర్ నంబర్ ఎంత? 1001. ఓకే, ఆడికి వచ్చి కాల్ చేయండి. గచ్చిబౌలికి వచ్చి కాల్ చేయమంటారా? మరి ఇక్కడే వేరే అడ్రస్ ఇస్తున్నారు మీది.
బయోటెక్ పార్క్ నియర్ ఐసీఐసీఐ నాలెడ్జ్ అని. ఇదేమంటారు సార్ ఇది? అది ఒకప్పుడు ఉన్న అడ్రస్ అక్కడ. ఒకప్పుడు ఉన్న అడ్రస్ ఇది కాదు. కాదు, అవన్నీ వద్దులేండి, మీరు లైవ్ లొకేషన్ షేర్ చేయండి, అక్కర్లేదు. లైవ్ లొకేషన్ లైవ్ లొకేషన్ షేర్ చేయండి, అక్కర్లేదు. లైవ్ లొకేషన్ షేర్ చేయండి, మేము వచ్చి మాట్లాడతాం. హలో, మీరు ఎక్కడికి మాట్లాడుతారు? ఏం సార్? మీరు ఎక్కడికి మాట్లాడుతారు? మేము ఎక్కడి నుంచి మాట్లాడతాం? మేము అన్ని వచ్చి చెప్తాము. మీకు సెటిల్మెంట్ కోసం మేము కాల్ చేసాము. మీకు 20,000 అంటే 20,000 అంటే 1 year టైం కావాలి. అప్పుడు నీకు ఎందుకంటే ఏం చెప్పాలి సార్? నేను నీకు ఏం లొకేషన్ సార్? నాకు కాల్ మేము లొకేషన్ వేస్తాం, మేము లొకేషన్ వేస్తాం, ఐడి కార్డ్ అన్ని మేము వేస్తామండి. వినండి సార్. సార్ మీరు కూడా వినాలి సార్. కాల్ చేసి 10,000కి మీరు 10,000 సెటిల్మెంట్ చేస్తారు, మీరు కూర్చున్నారంటే 10,000కి మీరు సెటిల్మెంట్ చేస్తారు కూర్చున్నారంటే మీకు దీని గురించి బేసిక్ ఐడియా ఉంది. సెటిల్మెంట్కి వస్తారు, మీరు ఇదే అమౌంట్ మీరు కూర్చున్నారు అంటే. బట్ ఇది 10,000 అనేది అప్రూవల్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే 12,800 సెటిల్మెంట్ క్లోజ్ చేయమంటారు. అంతకుమించి కిందికి రాదు. నేను అలా అంటలేదు సార్. చెప్పండి సార్. మీకు ఎందుకు అంటున్నారు? నాకే కాల్ చేసి నాకెందుకంటే ఏం చెప్పాలి మీకు? ఎందుకంటే నేను మీకు బాకీ లేను సార్, మీరు ఎస్బీఐకి బాకీ ఉన్నారు. నాకు ఎవరు కాల్ చేస్తున్నారు చెప్పాలి కదా. బ్రాంచ్ సార్ క్రెడిట్ కార్డు బ్యాక్ ఎండ్ ఇది. నేను బ్రాంచ్ చెప్పమని చెప్తాను. నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నా. మీరు లొకేషన్ వేయండి. మీకు నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నా. ఏజెన్సీనా సార్? సార్ ఏజెన్సీ ఇది ఏజెన్సీ సార్. బ్యాంక్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అండి, ఇది ఏజెన్సీ కాదు. మీకు తెలిసిన ఏజెన్సీ కదా. ఏజెన్సీ నాకు మెసేజ్ వచ్చింది నాకు. ఇప్పుడు ఏజెన్సీ పేమెంట్ చేయరా సార్? అంటే ఇప్పుడు ఏజెన్సీ పేరు చెప్పుకోరా మీరు? అట్లా ఎందుకు భయపడతారు? అట్లా బ్యాంక్ అంటారు. ప్రతి ఏజెన్సీకి కాల్ చేసుకుంటా ప్రతిసారి బ్యాంక్ అంటారు. మేము పని చేసేది ఎస్బీఐకి, మీరు ఏజెన్సీ పేరు చెప్పాలా సార్? ఇప్పుడు మ్యాటర్ నేను ఏజెన్సీ పని చేస్తున్నాను, ఎస్బీఐ కింద పని చేస్తున్నాను కాదు. 12,000 నాకు కావాలి అదే డీటెయిల్స్ నీకు కావాలి. ఎవరు పోయా? హలో చెప్పండి. ప్రజెంట్ అమౌంట్ లేవని చెప్పిన టైం పడుతుంది. టైం ఏంటి సార్? ప్రతి మంత్ ఎందుకు సార్ టైం తీసుకుంటారు? ప్రతి మంత్ ఎవడు కట్టాడు సార్? నేను కట్టక 5 నెలలు అవుతుంది. ప్రతి మంత్ లేట్ పేమెంట్ చేస్తా ఉన్నారు. నేను పేమెంట్ చేయట్లేదు కదా. చేస్తున్నారు కదా. లాస్ట్ మంత్ 30వ తారీఖు పే చేశారు. ఎవరు చేశారండి? నేను చేయలేదు, మీ ఏజెంట్ చేసి ఉంటాడు. మీ ఏజెంట్ వాళ్ళు చేసి ఉంటారు. ఏజెంట్ వాళ్ళు పేమెంట్ ఎందుకు చేస్తారండి? లోన్ ఎవరికి ఇచ్చింది? మీకు కదా, ఏజెంట్కి ఇవ్వలేదు కదా. మీరు ఎవరికి కాల్ చేశారు? మరి మీరే కదండి లోన్ తీసుకునింది. నేనే సార్, కానీ లాస్ట్ నేను 5 months కి కట్టట్లేదు పేమెంట్. మరి ఎవరు కడుతున్నారండి 5 months నుంచి? నాకు తెలియదు సార్. అది తెలియదంటే ఎలా అండి? లోన్ ఎవరు తీసుకున్నారు మరి? లోన్ ఎవరు తీసుకున్నారు? అర్థం కాలేదు. లోన్ ఎవరు తీసుకున్నారు అంటున్నా. నేనే తీసుకున్నాను సార్. నేను కట్టక చాలా మంత్స్ అవుతుంది కదా. ఎలా సార్ చెప్తారు? ప్రతి మంత్ పేమెంట్ అవుతా ఉంది, మరి చేయలేదంటే ఎవరు చేస్తున్నారు మరి? మీకు తెలియకుండా ఎవరు చేస్తున్నారు మరి పేమెంట్? మీ పేమెంట్ ఇంకొకరు ఎందుకు చేస్తున్నారు? నాకేం తెలుసు సార్, చేసిన వాళ్ళకి అడగండి కదా. చేసిన వాళ్ళు ఏంటి సార్? మీరు ఇప్పుడు కస్టమర్ గా రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి? ఎవరి పేమెంట్? రెస్పాన్సిబిలిటీ నాదే, కానీ మీ ఏజెంట్ కడితే నేను ఆపలేను కదా. ఎక్కడి నుంచో పేమెంట్ ఇచ్చి నేనేం చేయాలి? ఏజెంట్ ఎందుకు కడతారండి? మీరు ఏం చెప్తున్నారు? ఏజెంట్ ఎందుకు కడతారండి? మీ ఈఎంఐ వేరే వాళ్ళు ఎందుకు కడతారు? నాకేం తెలుసు సార్, మరి కడుతున్నాడు. మరి ప్రతి మంత్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడేది ఎవరండి? నేనే. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడేది మీరే, కానీ మీ పేమెంట్ అయితే మీరు చేయట్లేదు. ఇదే సార్. సరే అండి, ఇదే అప్డేట్ చేస్తాను. కాల్ రికార్డర్తో సహా అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ టైం లోన్ అప్లై అవుతుంది కదా, అప్పుడు తెలుస్తుంది మీకు. ఇంత కేర్లెస్ గా మాట్లాడుతున్నారా? అరే కేర్లెస్ గా సార్, మీ ఏజెన్సీ వాళ్ళు పేమెంట్ చేశారని చెప్తున్నా కదా. మా ఏజెంట్ పేమెంట్ ఎందుకు చేస్తారు? మీరు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఎందుకు చేస్తారు పేమెంట్? అది వాళ్ళ టార్గెట్ కోసం చేస్తున్నారు. నాకేం తెలుసు సార్? ఎవరు తీసుకున్నారు? మీ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళ టార్గెట్ కోసం పేమెంట్ చేస్తున్నారు. నేనైతే చేయలే. మరి 5 months కి టార్గెట్ కోసం ఎవరు చేయరండి. టార్గెట్ కోసం ఎవరు చేయరు. మీరు ఒక్కరే ఉన్నారా? మీరు కావాలంటే ఆ పేమెంట్ డీటెయిల్స్ కొట్టండి, తెలిసిపోతుంది కదా. ఎక్కడికి ఏ సోర్స్ ఆఫ్ అక్కడికి వచ్చిందో. నేను ప్రీవియస్ దేనికి చేశాను, ప్రజెంట్ దేనికి వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది కదా. చెక్ చేయండి. అదే మీరైతే చేయట్లేదు అంతే కదా. ఎగ్జాక్ట్లీ. సరే అండి, ఒకసారి అడ్రస్ కన్ఫర్మ్ చేయండి. ఒకసారి వచ్చి కనుక్కుంటారు ఎవరు కడుతున్నారు. ఇచ్చిన అడ్రస్ లో ఉంటున్నా, పంపించండి. హైదరాబాదే కదా. ఇచ్చిన అడ్రస్ ఏదైతే ఉందో అక్కడే ఉన్నా, రమ్మని చెప్పండి సార్. అదే ఒకసారి కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ ఇచ్చిన అడ్రస్ లో ఉన్నా. ఇంకా కన్ఫర్మ్ చెప్తున్నా, ఇది కన్ఫర్మేషన్ కదా. నోట్ తో చెప్పండి అంటున్నా. అరే నోట్ తో కాకపోతే దేంతో చెప్తారు సార్? ఇప్పుడు నోట్ తో కాకపోతే దేంతో ఇంకో దాని చెప్తున్నా. మరి అదే చెప్పేది, మరి ఇచ్చింది అని అట్లా చెప్పడం కాదు. నోట్ అట్లా చెప్పడం. ఒక పలక ఇవ్వండి, పలక మీద రాసిస్తా. రాసేయడం మాట్లాడుతున్నారు కదా. పలక బల్పం ఇవ్వండి, పలక మీద రాసిస్తా. ఓకేనా? చదువుకుంటే ఇప్పుడు ఇట్లా ఎందుకు మాట్లాడతారు మీరు? అంటే చదువుకుంటేనే ఇట్లా మాట్లాడానా? ఇప్పుడు చెప్తున్నారు నోట్ తో చెప్పండి సార్ అంటే మీరు పలక బల్పం మీద రాసిస్తా అంటారు కదా. మరి నేను చెప్పిన ఇచ్చిన అడ్రస్ లో మీకు ఏదైతే ఫస్ట్ ఇచ్చిన అడ్రస్ దాంట్లో ఉన్నానంటే నోట్ తో చెప్పండి అంటే నోట్ తో చెప్పండి. పలక ఇవ్వండి సార్, పలక మీద రాసిస్తా. రాసియడం కాదు, నోట్ తో చెప్పండి అంటున్నా. తెలుగే కదా మాట్లాడేది. నేను తెలుగేగా చెప్పేది. నోట్ తో చెప్పండి ఏ అడ్రస్ లో ఉన్నారు చెప్తాను కదా. పలకం ఇవ్వండి, బల్పం ఇవ్వండి, రాసిస్తా.
నోటితో చెప్పమంటాను. పలక బలపం ఇవ్వండి రాసిస్తా నేను నోటితో చెప్పా. నోటితో సరే అండి, నెక్స్ట్ టైం తెలుస్తుంది లేండి అప్లై చేసినప్పుడు. ఏముంది మీకు నెక్స్ట్ టైం లోన్ అప్లై చేస్తారు చూడు, అప్పుడు తెలుస్తుంది మీకు. ఏం అప్డేట్ తెలుస్తుంది? చేస్తాం ఇట్లే ఈ మాట్లాడేది రికార్డ్ చేయండి, ఎక్కడ వినిపించండి. తెలుస్తుంది. రికార్డ్ చేయడం కాదు, ప్రతి ఒక్క కాల్ రికార్డ్ అవుతుంది, మీకు తెలుసో తెలీదో. ప్రతి ఒక్క అవునా? కాల్ రికార్డ్ అవుతుంది కస్టమర్తో మాట్లాడినప్పుడు. షూర్ సార్. ప్రతి Okay. ఒక్క కాల్. ఇప్పుడు మీరు పేమెంట్ చేయకుండానే మరి ప్రతిసారి మీరు మాట్లాడుతున్నారు అంటున్నారు, మరి మీరు పేమెంట్ చేయలేదంటున్నారు, 5 నెలలు టైం పడుతుంది అంటున్నాడు. ఇంత కేర్లెస్ గా ఎందుకు తీసుకుంటారండి లోన్ మరి? కేర్లెస్ గా సార్, నాకు ప్రజెంట్ 5 నెలలకి నేను పేమెంట్ Careless చేయాలి. మీ ఏంటి? ఏజెన్సీ పేమెంట్ ఇచ్చినట్టు మీరు ఏజెన్సీ పైన యాక్షన్ తీసుకుంటారా లేకపోతే నాకు అడుగుతారా మీరు? ఇప్పుడు ఇక్కడ యాక్షన్ తీసుకునేది ఎవరి మీద తీసుకోవాలి? మీ మీదే తీసుకోవాలి, ఎందుకంటే మీరే లోన్ తీసుకునింది, అవునా కాదా? ఆ, మరి నా పేమెంట్ ఇంకోటి వేస్తే మీరు పడుకుంటున్నారా మరి? దానికి ఏం చేస్తారు? రెస్పాన్సిబిలిటీ ఉండేది మీకా ఎవరికైనా? రెస్పాన్సిబుల్ నాకేమన్నా, నా రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకున్నట్టు నేనేం చేయాలి మధ్యలో? వాళ్ళు ఎందుకు తీసుకుంటారండి? అడగండి సార్, లైన్ లో తీసుకోండి. ఎవరు పేరు సోర్స్ అకౌంట్ చెక్ చేయండి, ఏ సోర్స్ అకౌంట్ వచ్చిందో, నీ ప్రీవియస్ గా చేసిన అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ప్రజెంట్ ప్రీవియస్ కొన్ని మంత్స్ ఉన్నది కదా, సో దానికి ఎక్కడికి పేమెంట్ వచ్చిందో చెక్ చేస్తే అయిపోతుంది కదా. చెక్ చేసేది మాకు తెలియక కాదండి ఎన్ని, సరేనా? అన్ని చేసి ఇట్లా చేస్తురా మీరు? కుమ్మక్కరు మీరు ఒకటేనా? అవునవును, మేము ఒకటే. అందుకే లోన్ తీసుకుని ప్రతి నెల కంపెనీ ఒక డ్యూ డేట్ ఇస్తే మన ఇష్టానుసారంగా చేసుకుంటాం అనమాట. ఈ ఎటకారం మాటలు ఆపేసేయండి, ప్రాపర్ గా మాట్లాడడం నేర్చుకోండి ఫస్ట్. ఫోన్ చేస్తే ఫోన్ లో మీరు పేమెంట్ చేసినా కూడా మేము కట్టలేదు, మీరే కట్టుకుంటున్నారు, ఏజెంట్ టార్గెట్ కోసం కట్టుకుంటున్నారు, అవన్నీ చెప్తుంది ఎవరండి మరి? ఏజెంట్ పేమెంట్ చేస్తే నేనేం చెప్పాలి సార్? ఏజెంట్ ఇచ్చిందని చెప్పకుండా నేనే ఒప్పుకోనా? ఎందుకు చేస్తాడండి పేమెంట్? ఏజెంట్ పేమెంట్ ఎందుకు చేస్తాడు? వాళ్ళ టార్గెట్ వాళ్ళకు ఉంటాయి సార్, మీకు తెలియదా? మాకు ఉంటాయి టార్గెట్లు, మాకు తెలియదా? మరి వాళ్ళు చేసుకునే పేమెంట్ నాకేం తెలుసు? మీరు ఒక్కరే అనుకుంటున్నారా ఏజెంట్ కి టార్గెట్ చేయడానికి? మీరు ఒక్కరే అనుకుంటున్నారా? టార్గెట్ లో నేను ఒక భాగం కదా. మీరు ఒక భాగం, మీ ఎంత 1% ఉంటారా? నేను 1% ఉన్నాను, 1000% ఉన్నాను, దాని గురించి మ్యాటర్ కాదు. మ్యాటర్ పక్కన పెట్టేసి మీరు 1% మీరు ఒక్కరే పేమెంట్, మాకు చాలా మంది కస్టమర్లు ఉన్నారంటే. మీరు చెప్తున్నారు కదా ఏజెంట్లు వాళ్ళ టార్గెట్ చేసుకునే దానికోసం మీ ఈఎంఐ కడుతున్నారని మీరు చెప్తున్నారు కదా. మరి జరిగిందే కదా చెప్పింది నేను. అట్లా జరగదండి. మీరు ఎవరైనా ఎప్పుడైనా మీరు జాబ్ చేసేటప్పుడు వేరే వాళ్ళ పని మీరు చేశారా? మీరు అట్లా ఎప్పుడైనా చేసేటప్పుడు ఏజెంట్ వాళ్ళ టార్గెట్ కోసం కంప్లీట్ చేసుకున్నాడు అని చెప్పాను నేను. ఓకే, సోర్స్ అకౌంట్ చెక్ చేయమని చెప్పిన, అయినా కానీ కామన్ సెన్స్ అప్లై చేయకుండా మీరు మాట్లాడేది మీరు సార్. కామన్ సెన్స్ అందుకే అండి, బేసిక్ కామన్ సెన్స్ మీదే అండి, మీకే తెలియాలి. 8500 ఎవరు కట్టరు, 1 మంత్ 2 మంత్లు కాదు, ఎవరు కట్టరు. మీరు కడతారా 100 రూపాయలు ఎవరిదైనా బిల్లు? నాకేం పని ఉందా సార్? నాకు పే అవుట్ వస్తుంది, ఏజెన్సీ లాగా రాదు కదా. అందరూ ఇట్లే అనుకుంటారండి. వాళ్ళ టార్గెట్ కోసం వాళ్ళు కట్టేస్తారని చెప్తే మీరు సోది పెడతారు సార్. అది కాదు, మీ పేమెంట్ ఇస్తే వాళ్ళకి ఎంత వస్తుందండి? 8000 10,000 వస్తుందా? నాకేం తెలుసు మరి, నాలంటి వాళ్ళకి ఎంతమంది చేసిరు వాళ్ళు? ఈఎంఐ కలెక్ట్ చేసుకుంటే ఒక్క ఈఎంఐ కలెక్ట్ చేస్తే వాళ్ళకి 10,000 వస్తుందా? 8,000 పోగొట్టుకునే దానికి వాళ్ళకి. అరే నా అకౌంట్ టార్గెట్ కాదు సార్, వాళ్ళ టార్గెట్ ఏముంది నాకేం తెలుసు. అట్లా మీ ఇంటెన్షన్ అర్థమవుతుందిలేండి, మీ ఇంటెన్షన్ అర్థం. మీరు బ్రహ్మ కదా, బ్రహ్మదత్త ఫోన్ల కింద చదివిస్తారు మీరు. నాకు ఇంటెన్షన్ మొత్తం లోపల మైండ్ రీడర్ గారు మీరు, మెంటలిస్ట్ గా మీరు. యు ఆర్ మెంటలిస్ట్ రీడింగ్ మై మైండ్ ఫ్రమ్ ద రిమోట్ ప్లేస్. అవునండి, అవును. మా పక్క ఇంకో పిల్లగాడు ఉన్నాడు, వన్ మైండ్ కి రీడ్ చేసి చెప్పండి ఒకసారి, వన్ మనసులో ఏముందో చెప్తాలండి. చెప్పండి. ఇదే పని అండి, మాకు ఇదే పని. మా పక్కన వానికి పెళ్లి అవ్వట్లేదు సార్, పెళ్లి ఎందుకు అవ్వట్లేదు చెప్పండి ఒకసారి. అదే మాకు ఇదే పని. అదే చెప్తున్నా సార్, పెళ్లి ఎందుకు అవ్వట్లేదు ఒకసారి మైండ్ రీడ్ చేయండి మీ మెంటలిజం తోటి. అదే మీ రికార్డ్స్ చెప్తాయండి మీ గురించి, నోట్తో చెప్పాల్సిన పని లేదు. మీ పేమెంట్ రికార్డ్స్ చెప్తాయి మీ గురించి. ఏం చెప్పాయి? రికార్డ్స్ చెప్తాయి మీ గురించి. ఏం చెప్పాయి సార్? ఏం చెప్తాయి? మీరు ఎలాంటి వాళ్ళు అనేది ఇదే చెప్తాది ఏంటన్నా. ఏం చెప్పాయి అడుగునా? అదే మాకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు కూడా తెలుసు కదా. నాకు తెలియదు, చెప్పుకోలేరు మీ గురించి. నాకు తెలియదు సార్. తెలియదులేండి, మంచిదే అండి, థ్యాంక్ యూ. తెలుసుకుంటే మీరు మారిపోయింటారు, మీరు తెలుసుకోలేరులేండి. నేను మారిపోలేదు ఇట్లా. సో కొన్నిసార్లు ఏజెన్సీ వాళ్ళ టార్గెట్ కోసం కస్టమర్కి ఫండింగ్ ఇస్తారు. సో నాకు ఫండింగ్ జరిగింది సార్ నాకు కార్డు పని అని చెప్తే సో ఏజెంట్ నమ్మట్లేదు. సో వాళ్ళు ఎందుకు చేస్తారని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. సో మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.